దాన్ని కొంతమంది ప్రజలు ఆక్రమించారు. దాన్ని అమ్మారావు గారిని పట్టించుకొని ఆ యొక్క ఆలయ భూమిని ఆ ఆలయ కమిటీకి అప్పగించగలరని కోరుతున్నాం. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు కాలంగా మన చెర్ల మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి మా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధ పార్టీ తరఫున ఇక్కడ మండల కేంద్రంలో ఉన్నటువంటి సాయిబాబా గుడి సమీపంలోని కన్యకా పరమేశ్వర గుడి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని సదరు వ్యక్తులు ఆక్రమించారని చెప్పి 3 నెలల కాలం పాటు మేము వినతి పత్రాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. మెమోరాండం ఇచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా మీ ఇక్కడ ఉన్నటువంటి ఆ కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ టీంకి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కానీ మొత్తం కూడా మేము స్వాధీనపరచుకొని అక్కడ ఉన్నటువంటి కమిటీ వారికి ఖచ్చితంగా రాతపూర్వకంగా రాసేదానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. అలాగే ఆ గుడి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని మొత్తం కూడా స్వాధీనపరచుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆక్రమంగా ఇల్లు నిర్మించుకొని ఆక్రమంగా ఎవరైతే ప్రభుత్వ స్థలాన్ని అక్కడ ఖచ్చితంగా కావాలని చెప్పి పోయారో అదంతా కూడా వాళ్ళని మొత్తం కూడా తొలగిస్తామని చెప్పి ఇప్పటికి 3 నెలల కాలం నుంచి మాకు స్థానిక ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. కానీ ఎప్పుడు పోయినా సరే కూర్చోబెట్టడం 4 మాటలు చెప్పడం పంపించడం ఎందుకు తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని వీళ్ళు స్వాధీనపరచుకున్న పరిస్థితి లేదు. ఆక్రమంగా కట్టినటువంటి ఆ ఇళ్లను మొత్తం కూడా కుప్పగొల్చినటువంటి పరిస్థితి అంతకంటే లేదు. కాబట్టి స్థానిక ఎంఆర్ఓ గారికి నేను చెప్తా ఉన్నా, మీరు మీ నిర్లక్ష్య వైఖరే దీనికి నిలువెత్తి నిదర్శనం. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఈ రీలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అలాగే మీరంటే మాకేం వ్యక్తిగత కక్షలేం లేవు. ప్రభుత్వ స్థలం మొత్తం ఏదైతే ఉందో ప్రభుత్వ స్థలం సదరు వ్యక్తులు ఆక్రమించారని చెప్పి మేము చెప్పినాం. కాబట్టి మీరు పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజు ఇక్కడ మీ ఆఫీస్ ముందు ఈ టెంట్ వేయడం జరిగిందని మేము చాలా సూటిగా తెలియజేస్తా ఉన్నాం. మీరు తక్షణమే ఆ ఇంటి నిర్మాణాలు మొత్తం ఆక్రమంగా నిర్మించినటువంటి ఇంటి నిర్మాణాలు మొత్తం కుప్పతోలాలా, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని మొత్తం కూడా కాపాడాలని చెప్పి మా మాస్లైన్ సిపిఐఎంఎల్ ప్రజాబంధ పార్టీగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం.